హలో అండి. కుంభమేళకి వెళ్దామని అయితే చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కరీంనగర్ నుంచి ప్రయాగ్రాజ్ వచ్చేసి 1100 కిలోమీటర్స్ పడింది. సో నైట్ జర్నీ స్టార్ట్ చేసాము. మధ్యలో వచ్చేసి ఇట్లా పూంచ్ సెక్టార్ మధ్యప్రదేశ్ దగ్గర అయితే ఫ్రెష్ అప్ అయిదామని ఆగాము. యాక్చువల్లీ ఇది టైగర్ రిజర్వ్ అంట. బుద్ధున్నాడు ఎవడైతే ఇక్కడ ఆగాడు. అందుకనే మేము జస్ట్ ఆగి నిజం తెలుసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరాము. పెద్ద పెద్ద ఫెన్సింగ్లు కట్టి ఉన్నాయి, ఎక్కడికెక్కడ బోర్డ్స్ పెట్టి ఉన్నాయి, టైగర్స్ తిరిగే ఏరియా అని. సో అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. జర్నీ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా జరిగింది. మేము వచ్చేసి నైట్ జర్నీ స్టార్ట్ చేసాము. దాదాపు మార్నింగ్ 9 వరకు వచ్చేసాము మధ్యప్రదేశ్కి. ఇక్కడ స్పీడ్ చూసారా, 100 మెయింటైన్ చేస్తున్నాం. యాక్చువల్గా రోడ్డు మీద ఎవరు లేరు కాబట్టి ఆ స్పీడ్లో వెళ్ళొచ్చు. వెళ్తూ వెళ్తూ మధ్యలో అయితే ఘాట్ రోడ్స్ అయితే మనకు చాలా వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మధ్యలో ఇలాంటి యాక్సిడెంట్లు కూడా ఉంటాయి. సో నిదానంగా వెళ్తూ ఇలాంటి అబ్జర్వ్ చేస్తూ వెళ్ళాలి. అండ్ వచ్చేసి ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో అన్నీ చూస్తుంటారు. ఇన్ని కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయింది, ఇన్ని అవర్స్ వెయిట్ చేసాము, పెట్రోల్ లేదు, వాటర్ లేదు, మొబైల్ సిగ్నల్ లేదు, అవన్నీ పక్కన పెట్టేసి ఏదైతే అది అయింది, వెళ్దాము కుంభమేళాలో పార్టిసిపేట్ చేద్దామని అయితే అనుకోండి, ఖచ్చితంగా అయిపోతుంది. మేమైతే అలా అనుకునే బయలుదేరాము. ఇక్కడ చూసారా 299 కిలోమీటర్స్ వారణాసి అని బోర్డు చూసిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యాము. 1 డే జర్నీ తర్వాత చూడండి మన టీం అంతా ఫుల్ అంటే ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. మంచి మంచి సాంగ్స్ పెట్టుకున్నాము, ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇక మా బామ్మర్ది చూడండి, గోస్ట్ రైడర్ 24 అవర్స్ జర్నీని 18 అవర్స్కి కుదించాడు. ఒక్కడే కరీంనగర్ టు కాశీకి కూడా డ్రైవ్ చేశాడు, తోపు మావాడు. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి టోల్ గేట్స్ వచ్చిన దగ్గర ఏమైందంటే చాలాసేపు పడుతుంది. కోర్స్ మేమేం చేస్తున్నామంటే టైంపాస్ కావడానికి మన స్టేట్ బండ్లు ఎన్ని వస్తున్నాయి, ఏపీ నుంచి ఎన్ని వస్తున్నాయి, మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఇవన్నీ లెక్క పెట్టుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడండి ప్రయాగ్రాజ్కి రూట్ అని పెట్టేసరిగా ఇది చూసిన తర్వాత కాస్త నిమ్మలమైంది. సో కాసేపు దూరం వెళ్ళిన తర్వాత ప్రయాగ్రాజ్కి ఎట్లాగో దగ్గరికి వచ్చాము, కానీ ఇండివిజువల్గా కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. మావాడు దాన్ని స్లో మోషన్లో క్యాప్చర్ చేశాడు, నాకైతే భలే అనిపించింది. సో ఇక్కడ వరకు అయితే చూస్తున్నారు కదా, కొంచెం మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది వచ్చేసి వారణాసికి మనం 200 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడైతే తీసింది. జూమ్ చేస్తే అది క్లారిటీ రావట్లేదని మావాడు జూమ్ చేయలేదు. యూపీలో వచ్చేసి చాలా ఇళ్ళని మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అది ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే బయట సైడ్ అయితే అస్సలు ప్లాస్టింగ్ చేయలేదు. 1-2 కాదు, మేము దాదాపు చూసిన ప్రతి ఏరియాలో ఒక్క ఇల్లు కూడా, ఇది కంప్లీట్ మార్కెట్ ఏరియాలో ఉంది, ఇక్కడ కూడా అసలు బిల్డింగ్స్ ప్లాస్టింగే చేయలేదు. అదేంటో అయితే కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది. వీడియో అయితే తీసాము, మీరు కూడా వెళ్ళేటప్పుడు అయితే అబ్జర్వ్ చేయండి బై రోడ్లో వెళ్తే. సో యూపీలో మనం చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇలాంటి ఒక ఆర్చ్ అయితే కనబడింది. అంటే ఆర్చ్ ఏంటో తెలియదు కానీ ఓకే, మనం ప్రయాగ్రాజ్కి దగ్గరే వచ్చినామని అయితే మేము అనుకున్నాం, మేము ఫీల్ అయ్యాము అంతే. దగ్గర వచ్చినామో లేదో అప్పుడైతే తెలియలేదు. ఆర్చ్ అయితే బాగుంది. అండ్ వచ్చేసి ట్రాఫిక్ జామ్స్ గురించి చెప్పాలంటే ట్రాఫిక్ జామ్ ఉంది, బట్ మేము అదేం ఆలోచించకుండానే వచ్చాము. ప్రయాగ్రాజ్కి వచ్చేసి మనం త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి మాకు 6 అవర్స్ పట్టింది. యాక్చువల్లీ ప్రయాగ్రాజ్ రావడానికి మాకు ఎలాంటి ట్రాఫిక్ జామ్ జరగలేదు. అంటే చాలా దూరం వరకు డైవర్షన్స్ చేశారు, దానివల్ల మేము ట్రాఫిక్ జామ్ పెద్ద ఫీల్ ఏం కాలేదు. బట్ ప్రయాగ్రాజ్కి వచ్చిన తర్వాత త్రివేణి సంగమంకి వెళ్ళడానికి అయితే 6 అవర్స్ జర్నీ పట్టింది. అంటే డిస్టెన్స్ తక్కువనే, బట్ ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కువైపోయింది. ఇప్పుడు నది పైన ఇది కట్టారు కదా వంతెన, ఇది దాటే వెళ్ళాలి మనం. ఇది వచ్చేసి స్ప్రింగ్ బ్రిడ్జ్ అన్నట్టు. సో దీని మీద కూడా ట్రాఫిక్ అయితే చాలా జామ్ అయింది. ఇక చుట్టూ ఓవర్ వ్యూ చూస్తే ఇక మనం స్నానాల ఘాట్స్కి అయితే వచ్చేసాము. స్టార్టింగ్ అయితే ఘాట్స్ చాలా తక్కువ ఉండే అంట. సో క్రౌడ్ని బట్టి వచ్చేసి స్నానాల ఘాట్స్ని 100 వరకు అయితే పెంచారు. సో వెళ్ళిన వాళ్ళు ప్రతిసారి ఇక్కడే స్నానం చేయాలి, ఇక్కడ మునిగితేనే మనకు పుణ్యం వస్తుంది అనుకోకుండా అన్ని ఘాట్స్ చేశారు. ఇంత పవిత్రమైన కార్యక్రమంలో మనం పాల్గొంటున్నాం. పైగా 144 సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది, అది మన జనరేషన్కే వచ్చింది. సో ఎక్కడ స్నానం చేసినా అది శివయ్య ఆశీస్సులు ఉంటాయి అనుకొని వెళ్ళండి. సో ఎలాంటి టెన్షన్ పడకండి. క్రౌడ్ అనేది వచ్చిన వాళ్ళంతా అక్కడే ఉండరు కదా, వెళ్తూనే ఉంటాంటారు. మా అంటే కాస్త లేట్ అవుతుంది. లేట్ గురించి ఆలోచించుకొని మాత్రం ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఒకవేళ ఛాన్స్ ఉంటే, ఛాన్స్ లేకపోతే ఏముంది, ఎక్కడ మొక్కినా దేవునికే. బట్ ఏంటంటే 144 ఇయర్స్కి ఒకసారి అవుతుంది అంటే మేమైతే చాలా ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని అనుకున్నాము. ఇది వచ్చేసి ఇప్పుడు పుష్కరాలు మన దగ్గరలో చేస్తుంటాం కదా ప్రతి 12 ఇయర్స్కి ఒకసారి, అవన్నీ 12 పుష్కరాలు కలిస్తే మహాకుంభమేళాగా చేస్తారంట.
సో మనం ఇక్కడ నుంచి పార్కింగ్ ప్లేస్లో కార్ పెట్టేసి అయితే స్నానాల ఘాట్కి అయితే బయలుదేరాము. మధ్యలో వచ్చేసి ఇలాంటి ఆర్చ్ అయితే కనబడింది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వెల్కమ్ టు మహాకుంభమేళా అని 2025 పడింది. మన టీం అందరం ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక లోపలికి అయితే వెళ్ళాము. అయితే కుంభమేళా గురించి నేను ఇంకొక స్టోరీ ఏం చదివానంటే, దేవతలకు రాక్షసులు మధ్యలో సాగరమదనం జరిగినప్పుడు అమృతము విషం ఇవి ఏర్పడ్డాయని చదివాం కదా. ఆ విషయాన్ని శివయ్య వచ్చేసి గొంతులో దాచుకున్నాడు. ఆ అమృతము కలశం అని వచ్చేసి దేవుళ్ళు తీసుకున్నారు. ఆ కలశంలోని కొన్ని అమృతం డ్రాప్స్ అనేది ఈ జీవనదులలో పడ్డాయి ఈ 4 ప్లేసెస్లో అని, అందులో ప్రయాగ్రాజ్ కూడా ఒకటని చెప్పారు. సో ఇలాంటి మహాకుంభమేళా ప్లేసెస్లో ఏంటంటే ఈ నదులన్నీ తిరిగి పునరుత్తేజం అవుతాయి అన్నట్టు విన్నాను. సో మనం సంగమంకి అయితే వచ్చేసాము. భాస్కర్ అన్న నేనైతే కలిసి నడుస్తున్నాము. మన టీం అందరూ చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా మేము వెళ్ళే వరకైతే నైట్ 1 o'clock అయింది. ఫుల్ లైటింగ్ ఉంది. చివరికైతే స్నానాల ఘాట్కి అయితే వచ్చేసాము. చలి అయితే విపరీతంగా ఉందండి. జాగ్రత్తలు అయితే తీసుకోండి చలికి సంబంధించి. చుట్టూ ఒకసారి ఓవర్ వ్యూ చూద్దాము. ఫుల్ లైటింగ్స్ తోటి పోలీస్ సెక్యూరిటీ కూడా చాలానే ఉంది. ఎలాంటి చెదురుమదురు సంఘటనలు అయితే జరగలేదు. కొన్ని స్టిల్స్ అయితే తీసుకొని పవిత్రమైన మహాకుంభమేళాలను అయితే మేమైతే చేరుకున్నాము, అడుగు పెట్టాము ప్రయాగ్రాజ్లోకి. అండ్ ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా చలి పెరుగుతుందని చెప్పి శివయ్యకి దండం పెట్టుకొని నీళ్ళలో దిగి మంచిగా స్నానం అయితే చేసాము. అంత చలిలో అయితే ఫస్ట్ మునిగేటప్పుడు చలి అనిపించింది, కానీ ఆ తర్వాత అస్సలు చలి ఏం అనిపించలేదు. సో పవిత్రమైన స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చుట్టూ ఓవర్వ్యూ అయితే బాగుంది. స్నానం చేయడానికి 100 ఘాట్స్ పైన పెట్టారు. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ జామ్ కాకుండా మంచి ప్రికాషన్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇట్లా నుదుటి పైన శివయ్య పేరు రాస్తున్నారంటే, సో ఇక్కడికి వచ్చినందుకు మనకు ఒకటి ఉండాలి కానీ మొత్తం శివనామ స్మరణతోటి అయితే మనసులో అనుకొని బొట్టు అయితే రాయించుకున్నాము. తన మధ్యలో అడిగారు ఏది ఉంది పెట్టాలి బొట్టు అని. నేను శివయ్యదని చెప్పాను తనకి. చూసారుగా. సో అతను అది పెట్టాడు. సో ఇక్కడనైతే మీరైతే మనసులో ఎలాంటి డౌట్స్ లేకుండా అయితే మీరు వచ్చేసేయండి. ఈ ఫిబ్రవరి 26 తారీఖుతోని కుంభమేళా అయితే ఎండ్ అవుతుంది. సో ఛాన్స్ ఉన్న వాళ్ళైతే వచ్చి దర్శనం చేసుకొని, ఇది మన జనరేషన్కి మాత్రమే అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ టైం అయితే మనం మహాకుంభమేళాలో అస్సలు పార్టిసిపేట్ చేయలేము. సో ఇదొకటి ఆలోచించుకోండి. డౌట్స్తో మాత్రం ఆగిపోకండి. ఇక్కడ ఇది దర్శనం అయిన తర్వాత బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. అప్పటికే అది క్లోజ్ అయ్యింది. సరే అనుకొని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఈవెన్ ఆ నైట్ టైంలో కూడా క్రౌడ్ అయితే చాలామంది వస్తున్నారు. అండ్ అక్కడ నుంచి బడే హనుమాన్ టెంపుల్ నుంచి అలోపి మాత టెంపుల్ ఉంటుంది. ఒకవేళ మీకు టైం ఉంటే వెళ్ళొచ్చు. అది శక్తిపీఠం అమ్మవారిది. సో అక్కడ కూడా దర్శనం చేసుకొని రండి వీలుంటే. ఇందాక చెప్పాను కదా, ఇది టెంపుల్లో ఇన్సైడ్ వచ్చేసి బడే హనుమాన్ టెంపుల్. అండ్ ఇది వచ్చేసి అలోపి మాత టెంపుల్. సో మాకు టైం దొరకలేదు, మేము వెళ్ళే టైంకి టెంపుల్ కూడా క్లోజ్ చేశారు. సో మనసులో శివాన్ని స్మరించుకొని మళ్ళీ అయితే ప్రయాగ్రాజ్ నుంచి బయలుదేరాము. మన నెక్స్ట్ విజిట్ వచ్చేసి కాశీకి. కాశీ యాత్ర గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.